No, very honest. Very one of the most honest players మొత్తం హౌస్లో నాకు ఉన్న సంజనా గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తంలో. సో చాలా మంచి ప్లేయర్, చాలా చాలా మంచి ప్లేయర్. ఐ వాంట్ హిమ్ టు బీ ఇన్ టాప్ 3 అండి. తనుజ గారా? మీరు మళ్ళీ నాకు మీరు బస్దే రిపీట్ చేస్తున్నారు, నాకు బస్దే అవుతుంది. మీరు యాక్చువల్లీ చాలా రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి అన్నట్టు చాలా ఒబిడియంట్ అంటే మీరు నేను రూల్స్ ఫాలో అయ్యని అనుకుంటున్నారు. నేను రూల్స్ ఫాలో కాకపోతే మీకు ఎంతవరకు 24/7 కాదు అన్నట్టు నేను ఒప్పుకునే వాళ్ళు కాదు. నేనే ఏమంటారు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నాయి. మీకు ఏం కనిపించిందో తెలియదు అసలుకి. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో ప్రియా ఇంకా శ్రీజ వాళ్ళు ఎక్కువ పుష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమంటారు, ఫస్ట్ డే నేను అందరికి ఇట్లా పళ్ళిస్తూ పోయా, మాకు ఇన్ని బనానాలు వచ్చాయండి. ఎన్ని బనానా అంటే మీకు చెప్పొద్దు, మస్తు వచ్చింది. నేను అప్పుడే రియలైజ్ అయ్యి ఈ బనానాలు వేస్ట్ అయితే ఇంత 6 అయితే తినలేము ఈ బనానాలు, చిన్న చిన్న టాస్క్ చేయండి బనానాలు ఇచ్చుకుంటూ పోతాను మార్నింగ్ చెప్తే అప్పుడే ప్రియా గారు వచ్చి అట్లెట్లు ఇస్తున్నారు బనానాలు. సో అప్పుడు ఇంకా బనానాలు ఇవ్వడం మానేశాను. దాని గురించి ఫస్ట్ యాప్లు అడిగినా నేను యాప్లు ఇవ్వలేకపోతాను తనకి. బట్ తనలో వేరే వాళ్ళకి బనానాలు చేయడం స్టార్ట్ చేసింది. సో రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే రూల్స్ నేను ఒకటి బ్రేక్ చేద్దామంటే నన్ను కార్నర్ చేస్తుండే, హౌస్ మొత్తం కార్నర్ చేస్తుండే. దానికోసం నా ఏబీ వీడియోలో కూడా వస్తుంది, నేను మాట్లాడడం నెగిటివ్ అయిపోతుంది. అట్లా పోర్ట్రే అయిపోయింది, తెలియకుండానే పోర్ట్రే అయిపోయి ఇది మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఓనర్ సెలబ్రిటీ, ఇది కామనర్ సెలబ్రిటీస్ నేను పెద్ద అన్నాను, మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది అప్పుడు. సో అట్లా కొంచెం మనీష్ అంటే రూల్స్ పాటిస్తాడని ఉండే. బట్ ఎవరైతే టెనెంట్స్లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనోడు చాలా చిల్లుగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్లో పోర్ట్రే అయిపోతుంది, ఏదైనా ఈయనకే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఈయనకి అసలుకి అయితే లేదని.